ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఎన్డీఏ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్య నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. టీడీపీ వైసీపీల వెనుక రాజకీయ వ్యూహకర్తల కీలక పాత్ర పోషిస్తున్నారు. టీడీపీ కోసం తాజాగా 3 వ్యూహకర్తలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గెలుపు దక్కించుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్న వేళ వీరి పాత్ర కీలకంగా మారుతోంది. ఏపీలో వైసీపీ కోసం ఐపాక్ టీం పనిచేస్తుంది. వ్యూహకర్త ఋషిరాజ్ సింగ్ టీం చాలా రోజులుగా గ్రౌండ్లో వర్క్ చేస్తోంది. ఎమ్మెల్యేల మార్పులలోనూ కీలకంగా పనిచేసింది. ఇప్పుడు జగన్తో సహా పార్టీ నేతల ఎన్నికల ప్రచారం పైన ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తోంది. సామాజిక సమీకరణాలు, ఎన్నికల్లో చేయాల్సిన మార్పులు, అమలు చేయాల్సిన సూచనలపైన సలహాలు అందిస్తుంది. ఇటు టీడీపీ కోసం రాబిన్ శర్మ టీం చాలా రోజులుగా వ్యూహాలు అందిస్తుంది. కొద్ది నెలల క్రితం ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం చంద్రబాబు కోసం పనిచేస్తున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం నిర్ధారించారు. పీకే వ్యూహాలను టీడీపీ రాబిన్ శర్మ అమలు చేస్తోంది. రాబిన్ శర్మ టీం టీడీపీకి రాజకీయ వ్యూహాలు అందించడం ప్రారంభించిన తరువాత అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్ 6 పథకాలు మొదలు బాదుడే బాదుడు, ప్రజాగలం వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అభ్యర్థుల ఎంపికలలోనూ కీలకంగా వ్యవహరించారు. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా సామాజిక సమీకరణాలను అమలు చేస్తూ సర్వేలు చేయించారు. పొత్తుల్లో భాగంగా బీజేపీ జనసేనకు ఇవ్వాల్సిన సీట్ల విషయంలోనూ సూచనలు అందించారు. అయితే రాబిన్ శర్మ సూచనలకు భిన్నంగా చంద్రబాబు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. సర్వే నివేదికల ఆధారంగా మార్పులు వస్తుండడంతో ప్రశాంత్ కిషోర్ సూచనలను తీసుకోవాలని నిర్ణయించారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ తాను చంద్రబాబుకు పనిచేయటం లేదని చెప్పుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం నేరుగా పనిచేస్తున్న రాబిన్ శర్మ టీంకు సలహాలు, సూచనలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో తాజాగా ఏపీలో పరిస్థితులపైన కాంగ్రెస్కు వ్యూహకర్తగా సేవలు అందించిన సునీల్ కనుకోగలు సలహాలు తీసుకున్నట్లుగా సమాచారం. ఆయన కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని మార్పులు చేసినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక ఎన్నికల సమయంలో వీరి సలహాలు టీడీపీకి ఏ మేర మేలు చేస్తాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇటు వైసీపీకి ఐపాక్ సహకారం అందిస్తోంది. దీంతో వ్యూహకర్తలో ఎవరి లెక్కలు కలిసి వస్తాయన్నది ఆసక్తికరంగా మారుతోంది.